హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మనము ఒక యాక్షన్ ప్లాన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దానికి అనుగుణంగా మనం వెళ్తూ వచ్చాం. సో అందులో భాగంగా టెస్ట్ 2ని అప్లోడ్ చేశాను. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు టెస్ట్ రాయండి. టెస్ట్ అయిపోగానే సబ్మిట్ బటన్ నొక్కినా ఒక్కపోయినా కానీ మీకు మెయిల్కి వస్తుంది. రాకపోతే ఒకసారి కన్సల్ట్ చేయండి, అది మీ మెయిల్కి ఎందుకు రాలేదో పరిశీలన చేస్తాము. కానీ టెస్ట్ అయితే మీ మెయిల్కి వచ్చి తీరుతుందండి. ఎవరు మళ్ళీ అక్కడ కూర్చొని టెస్ట్ రాసుకోవాల్సిన పని లేదు, టెస్ట్ డైరెక్ట్ మెయిల్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనము స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3 అని 3 ప్రోగ్రామ్స్ని అతి తక్కువ సమయంలో ఉన్నా కానీ తప్పనిసరిగా గ్రూప్ 1 క్లియర్ అవ్వాలన్న టార్గెట్ తోటి ఏ విధంగా వెళ్తే ప్లాన్ అనేది దేనికైనా చాలా ముఖ్యము. యాక్షన్ ప్లాన్ లేకుండా మనం వెళ్ళలేము. సో ఈ ప్రణాళికాబద్ధంగా మనం వెళ్తే చక్కగా సక్సెస్ తప్పనిసరిగా వస్తుందని దృష్టిలో పెట్టుకొని ఇట్లా నేను రూపొందించాను. అయితే తక్కువ సమయం ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ డెప్త్గా అనాలిసిస్ చేస్తూ ఎక్కువ క్వశ్చన్స్ని అందుబాటులో చేస్తూ డిఫరెంట్ అప్రోచ్ దీనికి నేను అవలంబించాను, ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి. అందుకని జోగ్రఫీకి సపరేట్గా ఇదే రోజు జోగ్రఫీ టెస్ట్ కూడా అప్లోడ్ అవుతుంది. జోగ్రఫీకి మళ్ళీ దాని డిస్కషను దాన్ని ఒక సెగ్మెంట్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ దాని బిట్స్, దాని సెగ్మెంట్ వేరేగా తీసుకొని వెళ్తున్నాం. మొత్తం సిలబస్లో ఉండే ఏ ఒక్క లైన్ కూడా క్షమించడానికి వీల్లేదు ఇక్కడ. అండ్ ఈవెన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కానీ తప్పనిసరిగా మంచి స్కోర్ తీసుకొని వచ్చి గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాటాలన్న ఉద్దేశంతో సపరేట్గా సార్ తోటి ఆ బిట్లని చేయించుతూ ఆ బిట్లు డిజైన్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అందుబాటులోకి తెస్తున్నాను. అట్లా ఈ 3 సెగ్మెంట్స్ వేరే ఫ్యాకల్టీ నుంచి మిగిలినవి ఏవైతే ఉన్నాయో హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ వీటిని నేను కవర్ చేస్తూ వెళ్తున్నాం. ఇలా 4-5 ఫ్యాకల్టీలతో కలిసి మనం ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. సో ఇన్ టైంలో కావాలి ఇదంతా కూడా, తక్కువ సమయం ఉంది కాబట్టి. తక్కువ సమయం ఉన్నా కానీ ఎక్కడ ఏమాత్రము కూడా ఒత్తిడికి గురి కాకుండా ఒక పద్ధతిగా తీసుకుని క్లియర్గా ఇన్ టైంలోకే కంప్లీట్ అవుతుంది. ఇట్లా స్లాట్ 1, 2 and 3 అని నేను డిజైన్ చేసుకున్నాను. ఆ డిజైన్ ప్రకారమే నేను వెళ్తాను. సో ఇదే ఫాలో అయిపోతే తప్పనిసరిగా ప్రిలిమ్స్ దాటుతాం. 100కి 100 అక్కర్లేదని చెప్పాను నేను ప్రిలిమ్స్లో. జస్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ ఇన్ కావాలి మెయిన్స్కి, అంతవరకే. ప్రిలిమ్స్ అన్నది మెయిన్స్కి ఒక దారి చూపించి ఒక గేట్వే, అది ఓపెన్ అయిపోతే ఇంక అంతే, ప్రిలిమ్స్ తీసి అవతల పడేస్తాం. సో అది గేట్వేని మనము చాలా జాగ్రత్తగా లోపలికి ఎంట్రీ కావాలి. సో ఎగ్జామినర్ ఎన్ని వ్యూహాలు పడినా కానీ అవన్నీ ఛేదిస్తూ ఆ గేట్ లోపల నుంచి వెళ్ళిపోతాం, తర్వాత సంబంధం లేదు. అందుకే మార్చి 11 నుంచి ఇక మెయిన్ స్టార్ట్ కావాలి అంటే ఫస్ట్ ఈ గేట్వేలో ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటూ పోతున్నాం మనం. మెయిన్స్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత సిలబస్ అంతా కొత్తదే కాబట్టి చక్కగా సక్సెస్కి చాలా చాలా స్కోప్ ఎక్కువ ఉందండి ఈసారి. అదిగాక నేను చూపించాను రిజర్వేషన్ బెనిఫిట్ ఉండే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ దక్కుతున్నది ఈసారి. అండ్ కొత్తగా ఈబీసీ అని కూడా వచ్చింది. తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి సో ఆ కోణంలో ఇంకొంతమందికి మెయిన్స్ రాసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం. సో ఎప్పుడైనా కానీ మీరు చక్కగా ఆన్లైన్లో ఈ క్లాస్ చూసుకోవచ్చు. దానికి పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. రివిజన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి నీ లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. చక్కగా మీ ఇంట్లో ఉండి మీరు ఉద్యోగాలు చేస్తున్నా బయటికి రాలేని వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ పనులు చేసుకుంటూ. ముఖ్యంగా మహిళలు వాళ్ళలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాకపోతే సరైన అవకాశాలు లేక ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారు. సో మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ముందుకు వస్తున్నారు. సో ఇది అప్రిషియేట్ చేయాల్సిన ఇష్యూ. అండ్ ఇంకా చాలామంది వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఉన్నదండి, కాకపోతే వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నారు. ఒకసారి రికగ్నైజ్ చేసుకొని మీరు ట్రయల్ కొట్టండి. సో చెప్పలేము కదండి, ఎవరు సాధారణంగా తిరిగేవాడు రేపొద్దు డిఎస్పీ అయిపోతాడు, సాధారణంగా ఉండేవాడు రేపొద్దు డిప్యూటీ కలెక్టర్ అయిపోతూ ఉంటారు. ఎవరు ఏ టైంలో ఎటువైపు వెళ్తుందో మొత్తం నజీబ్ చెప్పలేము అదంతా కూడా. సో ప్రయత్నం చేస్తే కదా తెలిసేది ఫిట్టా అన్ఫిట్ అన్నది. సో ఇక్కడ అన్ఫిట్ అనేవాడు ఎవరు ఉండరు. వాళ్ళంతటికి వాళ్ళు అన్ఫిట్ అనుకోవటం తప్పితే అన్ఫిట్ అనే పదము లేదు, అన్ఫిట్ అనే పర్సన్ కూడా లేడు. సో ప్రతి వ్యక్తికి కూడా సమ్ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయండి, మీకు తెలియదేమో అది. ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి. సో రికగ్నైజ్ చేసుకొని దాని పొటెన్షియల్ బయటికి తీసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా
వాళ్ళకంటూ ఒక సపరేట్ ట్రెండ్ అనేది వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు. సో అది గ్రూప్ 1లో చాలా చక్కటి అవకాశం మీకు. అందుకని నేను ఎంతో శ్రద్ధ తీసుకుంటూ దీన్ని ఒక పద్ధతి ప్రకారము తీసుకొని వెళ్తున్నాం. చక్కగా మన అభ్యర్థులు కూడా వెళ్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా వెల్కమ్ వాళ్ళందరికీ కూడా. ఇది నెక్స్ట్ టెస్ట్కి మళ్ళీ మనము ఒక ప్లాన్ రూపొందించుకున్నాం. ఇవన్నీ కూడా మీకు సైట్లో ఇచ్చానండి, చూసుకోండి. నెక్స్ట్ టెస్ట్ 21 జనవరి ఉంటుంది. విప్లవోద్యమాలు ఇండియాలో జరిగినవి, అబ్రాడ్లో ఆంగ్లో కర్ణాటిక్, ఢిల్లీ సల్తనేట్, ఈస్టర్న్ చాళుక్య, ఐబీసీ, స్టాట్యూటరీ బాడీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీటి మీద టెస్ట్ అనేది ఉంటుంది. ఇక ఢిల్లీ సల్తనేట్ ఇంకా కాలేదు మనకు, అది అప్పటికల్లా కంప్లీట్ చేసేస్తాను. సో వెస్టర్న్ చాళుక్యాస్ నేను దీనికి ముఖ్యంగా తీసుకోవడానికి అసలు సిలబస్లో కవర్ అవుతున్నవి ఏంటి, కవర్ కాని అంశాలు ఏంటి, మొత్తం A to Z లైన్ టు లైన్ తీసి మీకు నేను ఇట్లా రూపొందించాను. సో ఇలా చేయటం వలన చాలామందికి కనిపిస్తుంది అంతవరకైనా అన్నది, తర్వాత ఓహో ఇది కూడా ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళకూడదు. ముందే మొత్తం క్లారిటీ అయిపోవాలి. అండ్ వితిన్ ఫిబ్రవరి 1st వీక్కి మొత్తం A to Z సిలబస్ మీద పూర్తి పట్టు వచ్చి తీరాలి. బ్లైండ్గా వెళ్ళినా కానీ ప్రిలిమ్స్ దాటుకొని బయటికి రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా నేను వెళ్తున్నాను. 1-2 అవ్వకపోతే తప్పనిసరిగా కంప్లీట్ చేసుకుంటాము. సో ఇలాంటి నా నుంచి ఏమన్నా బ్యాక్ డ్రాప్స్ ఉంటే అవి నేను కవర్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ నాకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఎలా వెళ్ళాలో మీకు ఉపయోగపడుతుంది. సో ఎవరు 100% పర్ఫెక్ట్ మ్యాన్ ఉండరండి భూమి మీద, సరి చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. అట్లా ఇన్ టైంలో నేను వెళ్ళటానికి, ఇన్ టైంలో మిమ్మల్ని తీసుకెళ్ళటానికి నాకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇదండి టెస్ట్కి సంబంధించి. సో వర్క్ చేయండి. దీని మీద అనాలిసిస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు ఎక్కడా కూడా అసలు చూడండి, పర్ఫెక్ట్గా గ్రూప్ 1 స్టాండర్డ్స్లో గ్రూప్ 1కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ని అదే స్థాయిలో క్వశ్చన్ మెయిన్స్ పరంగా చూసినా కానీ చక్కగా తీసుకొని వెళ్తున్నాం. మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే నేను మాట్లాడకూడదు. మన ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే 100% అండి, ఎక్కడ నేను 1% కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. 100% నేను మీకు అందజేస్తున్నా. సో అది తీసుకోవటం వెళ్ళటం అనేది మన చేతిలో ఉంది. తీసుకెళ్ళేటట్టే నేను తీసుకొని వెళ్తున్నా. మీరు ఎక్కడా దిగులు పడక్కర్లే. మీరు చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం మీరు చేయాలి. అండ్ గుడ్ లక్.